The Sparrow TV welcomes you to the world of fantasy. హాయ్ పిల్లలు, మరొక కొత్త ఫ్యాంటసీ స్టోరీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మీ అందరికీ హార్టీ వెల్కమ్ చెప్తూ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మరింకెందుకు ఆలస్యం, స్టోరీని వెంటనే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నేను మీకు రేగు చెట్టుకు రెక్కలొచ్చాయి అనే ఒక అద్భుతమైన కథని మీ అందరికీ చెప్పబోతున్నాను. ఈ కథ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు, కథ స్టార్ట్ చేయబోతున్నాను, కాన్సంట్రేషన్ గా వినండి. అనగనగా ఓ పల్లెటూరు. ఈ పల్లెటూరులో వయసుకు వచ్చిన ఓ పెద్ద రేగు చెట్టు. చిన్నపిల్లలంతా కలిసి ఈ చెట్టుపై ఎన్నో ఆటలు ఆడుతూ ఉంటారు. కాలం మారుతూ ఉంది, కానీ ఈ చెట్టును మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇదే ఊర్లో రాము అనే ఒక అబ్బాయి నగరం నుండి తన పల్లెటూరికి తిరిగి వస్తాడు. పల్లెటూరికి తిరిగి వచ్చిన రాము మనసులో ఏదో వెలితి, ఏదో కోల్పోయినట్టు పుడు విచారంగా ఉండేవాడు. ఒకరోజు రాము తన చిన్న వయసులో తిరిగిన ఈ రేగు చెట్టు దగ్గరకు వస్తాడు. తన చిన్ననాటి స్నేహితులను గుర్తు చేయడంతో పాటు తనకు పంచిన ప్రేమను కూడా ఎంతో గుర్తు చేస్తుంది ఈ రేగు చెట్టు. రాముకు మైండ్లో ఉన్నట్టుండి ఒక ఆలోచన. అందరికీ బాగా గుర్తుండేలా ఈ రేగు చెట్టుకు ఏదైనా చేయాలనే ఆలోచనలో పడ్డాడు మన రాము. ఇలా ఆలోచించి చివరకు రాము ఈ చెట్టుని ఒక జ్ఞాపకాల పందిరిగా మార్చాలని డిసైడ్ అయ్యాడు. అవ్వాతాతల కోసం ఓ స్కూల్ని స్టార్ట్ చేస్తాడు. రాము నుంచి ఇప్పుడు ఈ చెట్టు ఒక మంచి ప్రతిఫలం పొందింది. వాతావరణం కూడా అంతకుముందు కన్నా రెట్టింపుగా ఎంతో ఉత్సాహంగా ఉంది. తన చుట్టుపక్కల ఉన్న చెట్లతో ఈ రేగు చెట్టు తన ఆనందాన్ని పంచుకుంటూ రాముకు ఎన్నో థ్యాంక్స్లు చెప్పుకుంది. ఈ రేగు చెట్టు ఎంత సంతోషంగా ఉందంటే తనకే గనక రెక్కలు ఉంటే పక్షిలా ఎగిరిపోవాలన్నంత. రాము మరింత ఆనందంతో ఇలాంటి మరిన్ని చెట్లను వెతకడం మొదలుపెట్టాడు. పిల్లలు, ఈ కథ విన్నారు కదా. ఈ రేగు చెట్టు రాము కథ ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరైనా మనకు ఏదైనా ఇస్తే తిరిగి మనం అంతకన్నా రెట్టింపుగా ఇవ్వాలి. ఇలా తిరిగి మరింత ప్రేమగా ఇవ్వడమే మన జీవిత ధర్మం. పిల్లలు, ఈ కథ గనక మీకు నచ్చితే మన ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. మన ఈ స్పారో ఫ్యాంటసీ స్టోరీల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మళ్ళీ మరొక కథతో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను. ఉండనా మరి, బాయ్ బాయ్.